అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింధ్యా వ్లాగ్స్. ఈరోజైతే మనం వెనిలా కేకు స్పాంజ్ లాగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ఫస్ట్ అయితే 4 eggs తీసుకోవాలండి. అందులోకి 3/4 కప్ షుగర్ వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. చాలా బాగా బీట్ చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది థిక్నెస్ ఎలా ఉండాలంటే లైట్ ఎల్లోయిష్ కలర్లోకి రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత 1 కప్ ఆఫ్ మైదా అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని అన్నీ మనము దాన్ని మిక్స్ చేసుకోవాలండి. మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే మిక్స్ చేసుకోవాలి. ఫోల్డ్ మెథడ్ అంటే ఏం లేదండి, ఒకే సైడ్కి దాన్ని మనం కలుపుతూ ఉండాలన్నమాట. 2 సైడ్కి కలపకూడదు, ఒకే సైడ్కి మంచిగా కలుపుతూ ఉండాలి. అలా కలిపాక మధ్యలో 1/4 కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. వెజిటేబుల్ ఆయిల్ ఏదైనా ఓకే వేసుకొని, లేకపోతే మీ దగ్గర ఉన్న రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు. అది 1/4 కప్ వేసుకోవాలన్నమాట. అంటే 50 గ్రామ్స్ వేసుకుని అది కూడా మంచిగా బీట్ అవ్వాలండి. మంచిగా కలుపుకోవాలి. మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తే కేక్ అనేది అంత ప్లఫీగా వస్తుందన్నమాట. ఇదైతే నా ఓన్ రెసిపీ ఏం కాదండి. నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే చూసి నేర్చుకొని చేశానన్నమాట. విస్మయ్ ఫుడ్ వాళ్ళవి రెసిపీస్ అంటే నాకు కూడా బాగా ఇష్టం అండి. నేను కూడా దాంతో చూసే నేర్చుకున్నాను. నేను కూడా అయితే ఫస్ట్ టైమే చేస్తున్నానండి. ఇది అయితే చాలా బాగా వచ్చిందనమాట. దాని తర్వాత అది మనం కేక్ చేసే మౌల్ తీసుకోవాలండి. కేక్ మౌల్‌నైతే ఓకే, లేకపోతే మీ దగ్గర ఏ బౌల్ ఉంటే అదనమాట. దాన్ని తీసుకొని బటర్ పేపర్ వస్తది కదా! దాన్ని తీసుకొని బటర్ పేపర్ మనకి ఆ మౌల్‌కి సరిపడంత కట్ చేసుకొని దాన్ని మనకెంత కావాలో అంత కట్ చేసుకుంటే బాగుంటుందండి. నేను చూపించినట్లుగా కొలత పెట్టుకొని కట్ చేసుకుంటే కరెక్ట్‌గా మనకి లోపలికి ఎంత కావాలో అంత వస్తదనమాట. అలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఆ పేపర్‌కి అండ్ అలాగే ఆ బౌల్ మొత్తము లోపలంతా బటర్ ఉంది కదా! మొత్తాన్ని మంచిగా పేపర్‌కి అండ్ అలాగే బౌల్ చుట్టూ రాసేసుకున్నామంటే ఆ కేక్ అనేది మనకి మౌల్ చుట్టూ అంటుకోకుండా ఉంటుందండి. మంచిగా వస్తుందనమాట. కేక్ అది మొత్తం వేసుకున్నాక బ్యాటర్ అంతా ఒకసారి స్పూన్‌తో కానీ లేకపోతే ఏదైనా చాక్‌తో ఒక పుల్లతో కానీ అలా కలిపేసుకున్నామంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా అనమాట. ఒక 2, 3 సార్లు దాన్ని డ్యాబ్ చేసుకున్నామంటే కేక్ అనేది మంచిగా వస్తుందండి ప్లఫీగా. నేనైతే దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టి దానిపైన కుక్కర్ పెట్టి ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత మన కేక్ది పెట్టేసుకున్నామంటే మీడియం టు లో ఫ్లేమ్ పైన ఒక 45-50 మినిట్స్ పెట్టుకున్నామంటే మన కేక్ మంచిగా ప్లఫీగా వస్తుందండి. మధ్యలో ఒకసారి తీసి చెక్ చేసుకోండి పుల్ల పెట్టి ఎలా వచ్చింది, ఉడికిందా లేదా అని చెప్పేసి. అంతే అండి, ఫైనల్గా రెడీ అయిపోయింది మన కేక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.